హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఆద్విక ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం ఆల్రెడీ వేవ్స్ యూనిట్లో లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ 4 కేసెస్ చెప్పుకుంటున్నాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్లో ఆల్రెడీ 3 కేసెస్ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పేశాను. సో ఇప్పుడు ఇది లాస్ట్ కేసు, లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఆఫ్ ఏ బార్ క్లాంప్డ్ ఎట్ ఇట్స్ మిడిల్ ఎండ్. సో ఇప్పుడు ఇందులో మనం ఏం నేర్చుకుంటున్నామంటే లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఆఫ్ ఏ బార్ అన్నారు క్వశ్చన్లో. అంటే ఏంటి, లాంగిట్యూడినల్ వేవ్స్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి? బార్లో ప్రొడ్యూస్ అవుతున్నాయి. క్లాంప్డ్ ఎట్ ఇట్స్ మిడిల్ అంటే వేవ్ అనేది ప్రొడ్యూస్ అవుతున్న టైంలోనే మిడ్ పాయింట్ దగ్గర మనం ఏం చేయాలని అంటే క్లాంప్ చేయాలి అని, అంటే స్టాప్ చేయాలి అని. సో ఇప్పుడు మన కింద ఏం రాయాలి మరి పాయింట్? వెన్ ఏ బార్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ మిడిల్ పాయింట్ అంటే ఎక్కడ ఫిక్స్ చేయాలి మనం? ఆల్రెడీ మనం ప్లగ్ చేసాం మిడిల్ పాయింట్లో. సో ప్లగ్ చేసాం కాబట్టి వెన్ ఏ బార్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ ఇట్స్ మిడిల్ పాయింట్ స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ నోడ్ ఎట్ ద మిడిల్. అంటే ఇప్పుడు మనం ఒక వేవ్ వస్తున్నప్పుడు మధ్యలో మనం ఏం చేసామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ తీసుకుందాం. ఆ వైర్ని మనం ఏంటి ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమైంది, వైర్ అనేది వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అయింది. మనం ఏదైనా ఒక పాయింట్లో మనం ఏం చేస్తాం, మన ఫింగర్స్తో మనం దాన్ని హోల్డ్ చేస్తే ఏమవుతుంది, హోల్డ్ చేసిన పాయింట్ దగ్గర నుండి నోడ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి అది మనం చెప్పాలి. స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ నోడ్స్ ఎట్ ద మిడిల్ అండ్ యాంటీ నోడ్స్ ఎట్ ద ఎండ్స్. అంటే మనం మిడ్ పాయింట్ నుండి ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఎండ్ పాయింట్ దగ్గర మనం టచ్ చేయట్లేదు కాబట్టి యాంటీ నోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మనం ఆల్రెడీ అన్ని ఈక్వేషన్లో జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది లాంగిట్యూడినల్ వేవ్ ఈక్వేషన్ రాస్తున్నాం కదా, సేమ్ అలాగే రాయాలి. y ఈక్వల్స్ టు a1 sin of omega t minus kx ప్లస్ a2 sin of omega t plus kx ప్లస్ b1 cos of omega t minus kx ప్లస్ b2 cos of omega t plus kx. సో ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ద బౌండరీ కండిషన్స్. అంటే ఏంటి బౌండరీ కండిషన్స్ అంటే, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఒక వేవ్ వెళ్తూ ఉంటే నేను మిడిల్లో ఆఫ్ చేస్తాను. వేవ్ వెళ్తూ ఉంటే మిడిల్లో ఆఫ్ చేస్తా అంటే మీనింగ్ ఏంటి అంటే, ఆల్రెడీ వేవ్ స్టార్ట్ అయిపోయింది, దాని పాయింట్ ఆఫ్ మూమెంట్లో కొంచెం చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ పాయింట్ దగ్గర నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను కాబట్టి ∂y/∂x ఈక్వల్ టు 0 ఎట్ x ఈక్వల్ టు 0. మరి ఎండ్ పాయింట్ దగ్గర మనం తెలియదు కదా. సో y ఈక్వల్ టు 0 ఎట్ ఏ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాను నేను? మిడ్ పాయింట్ అంటే ఫుల్ లెంత్లో హాఫ్ ఆఫ్ ది లెంత్ దగ్గర నేను ప్లక్కింగ్ చేశాను కాబట్టి x ఈక్వల్స్ టు L/2. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ బౌండరీ కండిషన్స్ రాయాలి. ఎప్పుడైనా వేవ్ స్టార్ట్ అయిన తర్వాతకి మనం మిడ్ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఆల్రెడీ వేవ్లో చేంజ్ వచ్చింది. వచ్చిన చేంజ్నే మనం ఆరిజిన్ పాయింట్ కింద తీసుకుంటున్నాం, అంటే స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకుంటున్నాం. కాబట్టి చేంజ్ వచ్చింది కాబట్టి ∂y/∂x ఈక్వల్ టు 0 ఎట్ x ఈక్వల్ టు 0. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది లెంత్ వేవ్ అనేది ట్రావెల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ సెకండరీ బౌండరీ కండిషన్లో x ఈక్వల్ టు L/2 అండ్ y ఈక్వల్ టు 0. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎప్పుడైనా సరే వైని డిఫరెన్షియేట్ చేయడమైనా లేకపోతే వైని నార్మల్గా తీసుకోవాలనేదైనా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, బౌండరీ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి బౌండరీ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఏముంది, ∂y/∂x ఉంది. అంటే ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో కాబట్టి వైని డిఫరెన్షియేట్ చేయండి, ∂y/∂x. ∂y/∂x అంటే ఏంటి, a1కి a1 sin xకి ఏం రావాలి, cos x cos ఆఫ్ omega t minus kx. మళ్ళీ omega t minus kxకి చేస్తే ఏమైంది, ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి omega t వాల్యూ 0 మైనస్ k xకి 1 అని రాస్తాం. ప్లస్ a2 sin ఆఫ్ omega t plus kx. అంటే a2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేసి ఏమైంది, sin xకి మళ్ళీ cos x, మళ్ళీ ఇక్కడ x ప్లస్లో ఏముంది, omega t plus kx ఉంది. సో omega t plus kx ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ omega t plus kxకి మనం చేయాలి. సో చేస్తే వాల్యూ ఏమొస్తుంది, k ప్లస్ b1. ఇక్కడ ఏముంది, cos ఆఫ్ omega t minus kx. అంటే మీరు ఇక్కడ ఏమనుకోవాలి, omega t minus kxని x వాల్యూ అనుకోవాలి. ఎక్స్ వాల్యూ అనుకుంటే దాన్ని బట్టి ఏమవుద్ది అని అంటే, ఇప్పుడు ఇది కాస్ ఎక్స్ అయిపోయింది కదా, కాస్ ఎక్స్ అయినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి, మైనస్ సైన్ ఎక్స్ అనేది వస్తుంది. సో మైనస్ సైన్ ఆఫ్ omega t మైనస్ kx. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ omega t మైనస్ kx ఉంది కాబట్టి మైనస్ kxకి చేస్తే ఏమైంది, మైనస్ k ఆఫ్ ఎక్స్ వాల్యూ విల్ బి 1. సో ప్లస్ b2 కాస్ ఎక్స్కి ఏమవ్వాలి, ఇప్పుడు మనకి కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్. మళ్ళీ ఇక్కడ ఏంటి అని అంటే, మళ్ళీ ఎక్స్ ప్లస్లో మనం ఏం తీసుకుంటున్నాం, omega t ప్లస్ kxని మనం తీసుకుంటున్నాం. సో మైనస్ సైన్ ఆఫ్ omega t ప్లస్ kx ఆఫ్
కే అంటే కేఎక్స్కి చేస్తే ఏమొస్తుంది మనకి కే వాల్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ పాయింట్లో ఏంటి అని అంటే ∂y/∂x. ఇప్పుడు ఈ మైనస్ కే వాల్యూ నేను ఎక్కడ రాస్తున్నా -KA1 కింద రాస్తున్నా, అంటే ఫ్రంట్ సైడ్ రాస్తున్నా. సో -KA1 cos of omega t minus kx plus KA2 cos of omega t plus kx ప్లస్ KB1 sin of omega t minus kx. ఇక్కడ చూడండి మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది, అంటే ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ KB1 sin of omega t minus kx. మళ్ళీ ఇక్కడ చూడండి ఒకటే మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ కే వచ్చింది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ KB2 sin of omega t plus kx. ఇప్పుడు లోపలికి ఇక్కడ మల్టిప్లై చేసేస్తాం, మైనస్ KB2 omega t plus kx. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆల్రెడీ నాకు కొన్ని లిమిట్స్ తెలుసు, అంటే ∂y/∂x = 0 at x = 0, అంటే ∂y/∂x ఉన్న దగ్గర నేను 0 తీసుకోవాలి, అలాగే x ఉన్న దగ్గర నేను 0 తీసుకోవాలి. సో ∂y/∂x ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, -KA1 cos of omega t minus kx ప్లస్లో ఏం తీసుకోవాలి, ఫస్ట్ లిమిట్ ప్రకారం 0, ఫస్ట్ లిమిట్ అన్న బౌండరీ కండిషన్ అన్న ఒకటే. సో ప్లస్ KA2 cos of omega t plus kx ప్లస్లో ఏం చేయాలి 0, సేమ్ ప్లస్ KB1 omega t మైనస్ k, ఇక్కడ x ఉంది కాబట్టి మళ్ళీ x ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి 0, మైనస్ KB2 sin of omega t plus k of 0. సో ఇప్పుడు నెక్స్ట్ 0కి 0 -KA1 cos of omega t ప్లస్ KA2 cos omega t ప్లస్ KB1 sin omega t మైనస్ KB2 sin omega t. సేమ్ ప్రీవియస్ వీడియోస్ లాగే ఇందులో మనకి ఏది కామన్గా కనిపిస్తుంది, cos omega t వాల్యూ కామన్గా కనిపిస్తుంది. సో cos omega t వాల్యూ కామన్గా కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి, ఈ రెండిట్లో నుండి ఫస్ట్ 2 టర్మ్స్లో నుండి ఏం చేయాలి, కామన్ తీయాలి. సో మైనస్ ఆఫ్ A1 ప్లస్ A2 అంటే k cos omega t మొత్తానికి తీసాం, k cos omega t ప్లస్ k sin omega t అని మళ్ళీ కామన్ తీయాలి. సో B1 మైనస్ B2 ఆఫ్ k sin omega t. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, cos omega t sin omega t యాంగిల్స్ కాబట్టి వేవ్లో ఖచ్చితంగా యాంగిల్ డిఫరెన్స్ అంటే యాంగిల్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది వేవ్ అనేది, కాబట్టి cos omega t sin omega t నాట్ ఈక్వల్ టు 0. సో -A1 ప్లస్ A2 ఈక్వల్ టు 0 అని తీసుకుంటే -A1 ఈక్వల్స్ టు ఏమొస్తుంది A2. ఇప్పుడు A2 ఈక్వల్స్ టు నేను రాసుకోవచ్చు A1, దెన్ B1 మైనస్ B2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మైనస్ B2 ఇక్కడ ఉంటే అవతలకి వెళ్తే ఏమైంది మైనస్ B1, B2 ఈక్వల్స్ టు B1. ఇక్కడ మనకి ఏ వాల్యూస్ వచ్చాయి, A2 and B2 వాల్యూస్ వచ్చాయి. ఈ A2 B2 వాల్యూస్ నేను ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ y ఈక్వేషన్ ఒకటి ఉంది కదా, జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది లాంగిట్యూడినల్ వేవ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలి, కింద నాకు ఇచ్చిన క్వశ్చన్ వైజ్ ఇక్కడ y ఈక్వల్ టు 0, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ∂y/∂x ఈక్వల్ టు 0 ఇచ్చింది కాబట్టి కొంతమంది ఏం చేస్తారనంటే ఈ A2 వాల్యూని B2 వాల్యూని తీసుకెళ్ళి ∂y/∂xలో సబ్స్టిట్యూట్ చేస్తారు. ∂y/∂xలో ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేయదు, ఎప్పుడైనా సెకండ్ లిమిట్ ∂y/∂x ఉంటేనే అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి సెకండ్ లిమిట్ ఏముంది y ఈక్వల్ టు 0 ఉంది, కాబట్టి y ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఇప్పుడు నేను సెకండ్ A2 B2 వాల్యూస్ని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, y ఈక్వేషన్లో అంటే జనరల్ సొల్యూషన్ అని రాసుకున్న ఫస్ట్ ఈక్వేషన్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో 0 ఈక్వల్స్ టు ఇక్కడ y ఈక్వల్స్ టు A1 sin of omega t minus kx ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది A2 sin of omega t plus kx. A2 ఈక్వల్స్ టు A1 వచ్చింది కాబట్టి నేను ఏం రాయాలి A1 sin of omega t plus kx. నెక్స్ట్ ప్లస్ B1 cos of omega t minus kx, మళ్ళీ B2 ఈక్వల్స్ టు ఏమొచ్చింది నాకు B1 వాల్యూ అనేది వచ్చింది. సో B1 cos of omega t plus kx ఇక్కడ రాసేసా కదా ఆల్రెడీ, చూడండి A1ది ఫస్ట్ A2 ప్లస్లో A1 సబ్స్టిట్యూట్ చేసా, B2 ప్లస్లో B1 సబ్స్టిట్యూట్ చేసా. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏం రావాలి, ఇందులో ఇప్పుడు A1 వాల్యూని B1 వాల్యూస్ని కామన్ తీయాలి. ఫస్ట్ 2 టర్మ్స్లో ఏది కామన్ ఉంది A1 కామన్ ఉంది, నెక్స్ట్ 2 టర్మ్స్లో ఏం కామన్ ఉంది B1 కామన్ ఉంది. సో వైల్ y ఈక్వల్స్ టు A1 ఇక్కడ ఏం రాయాలి నాన్న sin of A minus B. sin of A minus B అంటే ఫార్ములా ఏంటి sin A cos B మైనస్ cos A sin B, అంటే ఏ ప్లస్లో ఏముంది ఒమేగా టీ, B ప్లస్లో ఏముంది KX, నెక్స్ట్ sin of A ప్లస్ B, ఇక్కడ sin of A ప్లస్ బీకి రాసాను చూడండి, sin A cos B ప్లస్ cos A sin B, అంటే ఇక్కడ sin of A మైనస్ B, ఇక్కడ sin of A ప్లస్ B, sin A cos B, ఏ ప్లస్లో ఒమేగా టీ
బి ప్లస్లో కేఎక్స్ మైనస్ కాస్ ఏ సైన్ బి. కాస్ ఏ ప్లస్లో ఏముంది ఒమేగా టీ, బి ప్లస్లో కేఎక్స్. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కూడా రాయాలి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ప్లస్ ఇక్కడ నేను మిడిల్లో రాసాయి ప్లస్ b1 ఆఫ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బికి ఫార్ములా ఏంటి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సేమ్ ఏ ప్లస్లో ఏముంటుంది ఒమేగా టీ, బి ప్లస్లో ఏముంటుంది కేఎక్స్. కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ ప్లస్ సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ ప్లస్ ఇక్కడ ఏముంది మరి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏంటి, ఏ ప్లస్లో ఒమేగా టీ బి ప్లస్లో కేఎక్స్ అనుకోవాలన్నా. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పుడు మనకి ఏంటి అని అంటే యాక్చువల్గా ఇందులో మనకి ఏంటి అని అంటే క్యాన్సిలేషన్ అయితే ఏవేవి క్యాన్సిల్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడ సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ ఉంది, ఇక్కడ సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ ఉంది. ఇవి రెండు ఎందులో ఉన్నాయి, ప్లస్లో ఉన్నాయి. అంటే ఇవి రెండు యాడ్ చేయాలి. 2 సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్, ఇక్కడ మైనస్ కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ ఉంది, ఇక్కడ ప్లస్ కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ ఉంది. క్యాన్సిల్. ఇక్కడ ఎక్కడ ఉంది మళ్ళీ కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్, ఇక్కడ ప్లస్ కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్, ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇంకోటి ఏముంది ప్లస్ సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ మైనస్ సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్, ఈ రెండు క్యాన్సిల్ చేయాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇది ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఏవైనా 2 టర్మ్సే మిగులుతాయి, మిగిలిన 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ రాసా చూడండి. y ఈక్వల్స్ టు 2a1 సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ ప్లస్ 2b1 కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్. ఆల్రెడీ ఇందులో కామన్ ఏముంది చెప్పండి, కాస్ కేఎక్స్ ఉంది. సో y ఈక్వల్స్ టు 2a1 సైన్ ఒమేగా టీ ప్లస్ 2b1 కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ కామన్ తీసా. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ లిమిట్స్ ఏం తెలుసు, నాకు y ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు l/2 అంటే ∂y/dxకి బౌండరీ కండిషన్స్ నేను రెండు రాసా కదా. ఒకదానికి చేస్తేనేమో a to b2 వాల్యూస్ వచ్చాయి. ఆ a to b2 వాల్యూస్ని ఎందుకు యూజ్ చేసుకున్నాను నేను, ఈక్వేషన్ లాంగ్ ఉంది కాబట్టి దాన్ని షార్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ సెకండరీ బౌండరీ లిమిట్స్ అప్లై చేయాలి. y ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు l/2. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, y ప్లస్లో 0 x ఈక్వల్ టు l/2. నెక్స్ట్ 2a1 ఇక్కడ ఆల్రెడీ నేను ఏం చెప్పా, సైన్ ఒమేగా టీ కాస్ ఒమేగా టీ వాల్యూస్ మస్ట్ అండ్ షుడ్గా నాట్ ఈక్వల్ టు 0 అవుతాయి. ఓకే, కాస్ k ఆఫ్ l/2 ఈక్వల్ టు 0. ఇప్పుడు l/2ని నార్మల్గా x అనుకోండి, అంటే k ఆఫ్ l/2ని x అనుకోండి. కాస్ x వాల్యూ ఎప్పుడు 0 వస్తుంది మనకి, కాస్ 90 వాల్యూ 1 కాస్ 90 వాల్యూ 0, కాస్ -180 వాల్యూ 0. ఇక్కడ చూడండి 2 ఇంటూ 1 అంటే n ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 1 -1 ఏమైంది, 2 - 1 అంటే π/2 అంటే π/2 అంటే ఏంటి, కాస్ 90 అనే కదా అర్థం. సో నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 2 -1 ఆఫ్ π/2 అంటే ఇక్కడ ఏమొస్తుంది 3π/2 అంటే వాల్యూస్ ఏమవుతున్నాయి 3π/2 వాల్యూ దగ్గర 0 వస్తుంది అని. నెక్స్ట్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. పోనీ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది 2 ఇంటూ 0 -1 ఆఫ్ π/2 ఇక్కడ ఏమొస్తుంది -π/2 అంటే కాస్ ఆఫ్ మైనస్ θ ఏమైంది మళ్ళీ కాస్ θ అయిపోయింది. యాక్చువల్గా కాస్కి కాట్కి ఉన్నది ఏంటి అని అంటే, కాస్ యాంగిల్ లోపల మైనస్ వస్తే అదేంటి అని అంటే తీసేసుకొని పాజిటివ్ ఇస్తుంది. కాస్ ఆఫ్ -θ ఉంటే కాస్ θ అనే వస్తుంది, కాట్ ఆఫ్ -θ ఉంటే కాట్ θ అనే వస్తుంది. సో అలా. సో ఇప్పుడు కాస్ యువతలకి వెళ్తే ఏమైంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఆఫ్ 2n - 1 π/2 మనకు ఆల్రెడీ ఏం తెలుసు, కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ అని వస్తే ఏమొస్తుంది ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏముంది 2n - 1 ఇంటూ π/2 అని ఉంది. సో ఇప్పుడు మనం 2n - 1 ఇంటూ π/2 ఈక్వల్స్ టు kl/2. సో ఇప్పుడు ఈ 2ని అవతలి పంపించేయండి, ఏమైంది ఇక్కడ మల్టిప్లై అయింది 2 ఇంటూ 2n - 1 ఇంటూ π/2 kl. 2 క్యాన్సిల్ అయిందా. ఇప్పుడు k వాల్యూ ఏమొచ్చింది మనకి 2n - 1 ఆఫ్ π/l. k అంటే ఏంటి, ప్రాపగేషన్ కాన్స్టెంట్ అంటే వేవ్ అనేది ముందుకెళ్తుంది అని. సో కేకి ఫార్ములా ఏంటి 2π/λ. సో 2π/λ కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తున్నా, లాంబ్డా ప్లస్లో నాకు ఆల్రెడీ ఏం తెలుసు వెలాసిటీ బై ఫ్రీక్వెన్సీ అని తెలుసు. సో లాంబ్డా ప్లస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది 2πv/v. రెసిప్రోకల్ అయితే ఏమైంది 2πv/v ఈక్వల్స్ టు 2n - 1 ఆఫ్ π/l. సో ఇప్పుడు ఆ వీని కూడా అవతల పంపించేయండి, ఏమొస్తుంది మనకి 2π అంటే ఒమేగా వస్తుంది. అంటే 2π అంటే దేనికి ఫార్ములా
యాంగులర్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా. సో యాంగులర్ ఫ్రీక్వెన్సీకి ఒక ఫార్ములా వచ్చింది కదా. సో 2π ప్లస్లో ఒమేగాని సబ్స్టిట్యూట్ చేయండి. 2n-1 ఇంటూ π/l ఇంటూ v. v అంటే ఆల్రెడీ స్టార్టింగ్ క్వశ్చన్ అది, వెలాసిటీ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ ఎలాంగ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అని. అందులో v ఈక్వల్స్ టు √y/ρ అని వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ v ప్లస్లో √y/ρ అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లేదు నాకు యాంగులర్ ఫ్రీక్వెన్సీ కాదు ఫ్రీక్వెన్సీనే కావాలంటే మళ్ళీ ఈ ఈక్వేషన్ నుండి ఏంటి అని అంటే న్యూ వాల్యూ ఒకటి తీసుకొని 2πని యువతలకి పంపించండి. 2n-1 ఇంటూ π/2π ఇంటూ l ఇంటూ v ప్లస్లో √y/ρ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ అనేది వస్తుంది. ఇదేమో ఫ్రీక్వెన్సీకి ఫార్ములా, ఇదేమో యాంగులర్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా. ఇంటూ v అనైనా రాయొచ్చు, లేకపోతే ఇంటూ y/ρ అయినా రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, ప్లక్డ్ ఎట్ మిడిల్ ఎండ్ అన్న కదా, అంటే మిడిల్ పాయింట్ దగ్గర నేను స్టాప్ చేస్తున్నా కాబట్టి సో ఆల్రెడీ వేవ్ స్టార్ట్ అయింది. వేవ్ స్టార్ట్ అయినప్పుడు నేను ఇక్కడ ప్రెస్ చేసా కాబట్టి ఒకటే మోడ్. ఒకవేళ నేను ప్లగ్ఇన్ చేసిన దగ్గర నుండి చూస్తే 2 మోడ్స్కి, అంటే ఇక్కడ ఏమవుతుంది, నోడ్తో స్టార్ట్ అయ్యి యాంటీ నోడ్తో ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా నోడ్తో స్టార్ట్ అయ్యి యాంటీ నోడ్తో ఎండ్ అవుతుంది. ఇది 1 మోడ్కి, ఇది 2 మోడ్స్కి, ఇది 3 మోడ్స్కి. ఓకే, అంటే యాక్చువల్గా ఇక్కడ ఏ అని ఎందుకు పెట్టానంటే ఆల్రెడీ వేవ్ స్టార్ట్ అయిపోయిందని నేను ఇక్కడ మిడిల్లో ప్లగ్ చేశాను అని చెప్పడానికి. ఓకే, ఎప్పుడైనా సరే వేవ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నోడ్తో స్టార్ట్ అయ్యి యాంటీ నోడ్తో ఎండ్ అవుతుంది ఫస్ట్ మోడ్కి. సెకండ్ మోడ్కి ఏంటి అని అంటే ఇక్కడ నుండి చూడాలి, నోడ్తో స్టార్ట్ అయ్యి యాంటీ నోడ్తో ఎండ్ అయింది. సో దిస్ ఈజ్ ద లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఆఫ్ ఏ బార్ క్లాంప్డ్ ఎట్ ఇట్స్ మిడిల్ ఎండ్. క్లాంప్డ్ అంటే ఏంటి అని అంటే దాన్ని ప్లగ్ చేయడం అని అర్థం. అంటే ఏంటి అని అంటే మిడిల్ పాయింట్లో ఆపడానికి మనం ఏంటి అని అంటే దాన్ని ఫోర్స్ పెట్టి గట్టిగా స్టాప్ చేయాలి అని. ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఫర్ ద essay ఆన్సర్స్ 4 cases longitudinal vibrations. This is the last 4th case. Okay, thank you.